గాయ్స్ మీ వీడియోకి 10-20 వ్యూస్ వస్తున్నాయా? 10-20 వ్యూస్ వచ్చి ఆగిపోతున్నాయా? 10-20 వ్యూస్ వచ్చిన తర్వాత ఆగిపోతే దాన్ని బూస్ట్ చేసి వదిలేయండి. బూస్ట్ చేసిన తర్వాత 3 అవర్స్‌లో రిజల్ట్ ఎలా వస్తుందో చూసుకోండి అన్నమాట. చూడండి, ఇప్పుడు మీరు వీడియో పబ్లిష్ చేస్తారు, ఇలా ఉంటది. సో బాణం గుర్తులు డౌన్ చూపిస్తాయన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఈ బాణం గుర్తులు డౌన్ చూపిస్తుంది. సో 3 అవర్స్‌లో మీరు బూస్ట్ చేసిన తర్వాత రిజల్ట్ ఇలా కనిపిస్తదన్నమాట. రిజల్ట్ పక్కా ఇలా కనిపిస్తుంది. మీరు చూడండి. సో ఎందుకోసం అంటే బూస్ట్ చేసేయండి. 3 అవర్స్‌లోనే బూస్ట్ చేసేయండి. అండ్ 3 అవర్స్ తర్వాత బూస్ట్ చేస్తే రిజల్ట్ రాదు. ఇది ఒకటి విషయం అనమాట. అండ్ ఇప్పుడు బూస్ట్ చేయకుండా మీరు అలాగే వదిలేస్తే బాణం గుర్తులు ఇలాగే కనిపిస్తాయి అన్నమాట. కంటిన్యూ బాణం గుర్తులు ఇలాగే కనిపిస్తాయి. మీకు వ్యూసే రావన్నమాట. మళ్ళీ మీరు ఏం చేస్తారంటే సెకండ్ వీడియో టాపిక్స్ రీసెర్చ్ చేస్తారు. రీసెర్చ్ చేసి మీరు యూట్యూబ్లో వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తారన్నమాట. మళ్ళీ సేమ్ ప్రాసెస్ వస్తుంది అనమాట. ఇలాగే బాణం గుర్తులు కనిపిస్తాయి అన్నమాట. ఇలాగే బాణం గుర్తులు కనిపిస్తాయి కాబట్టి మనకు వ్యూస్ అయితే రావన్నమాట. సో మనం ఏం చేయాలి? బూస్ట్ చేసి వదిలేయాలి. బూస్ట్ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా వస్తాయో చూసుకోండి అనమాట. సో ఇప్పుడు చూడండి, చాలా క్రియేటర్స్ బాధపడతారు, అన్న మాకు వీసే వస్తలేవు ఇట్లా బాధపడతారు. కాబట్టి బూస్ట్ చేసి వదిలేయండి అని అయితే చెప్తాను అనమాట. సో బూస్ట్ ఎలా చేయాలో మీకు తెలియదా? సో కంప్లీట్ ఈ వీడియో మొత్తం చెప్తాను. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకండి. ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. వీడియో పూర్తి చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అండ్ ఇక్కడ స్క్రీన్ రికార్డ్లో చూపిస్తా, చూసేయండి. గాయ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు వైట్ స్టూడియోలో వెళ్ళిపోండి. వైట్ స్టూడియోలో వెళ్ళిపోయిన తర్వాత గాయ్స్ తెలుగు డైలీ ఎక్స్పెరిమెంట్ ఛానల్ కదా. సో దీనికి చూడండి 335 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో త్వరలో మానిటైజేషన్ అయితే అవ్వబోతున్నాయి. సో ఎందుకోసం అంటే వాచ్ టైం అయితే కంప్లీట్ అవుతున్నాయి. సబ్స్క్రైబర్స్ కంప్లీట్ కాలేదు. సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకోండి. ఎందుకోసం అంటే వాచ్ టైం కంప్లీట్ అవుతున్నది. సో చాలా క్రియేటర్స్ కు వాచ్ టైం కంప్లీట్ కాదు అండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవుతారు అనమాట. సో నాకు వాచ్ టైం కంప్లీట్ అవుతున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ కావట్లేదు. సో ఇక్కడ చూసుకుంటే గాయ్స్ ఇక్కడ మీకు చూపిస్తాను బూస్ట్ ఎలా చేయాలి. సో చాలా కష్టపడతారు, అన్న మాకు వీసే వస్తలేవు సో ఇట్లా కష్టపడతారు కాబట్టి. సో దీన్ని ఇక్కడ చూడండి. సో ఈ వీడియో ఎస్టర్డే అప్లోడ్ చేశాను, 19 అవర్స్ అవుతుంది. సో దీనికి బూస్ట్ చేసి చేయాలంటే బూస్ట్ చేయొచ్చు. మీకు అదే వీడియోని బూస్ట్ చేసి చూపిస్తుంది చూడండి గాయ్స్ ఇక్కడ. సో దీన్ని ఇట్లా క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే సో దీనికి ఇన్ కేస్ మనకు యూట్యూబ్ సర్చ్ టర్మ్స్లో మనకు రికమెండ్ చేసిందంటే దాన్ని తీసుకొని మనం బూస్ట్ చేసుకోవచ్చు. లేదా ఇంకొక ప్రాసెస్ ఉంటుంది, అది కూడా చెప్తాను. ఇక్కడ వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతుంది చూడండి గాయ్స్ ఇక్కడ వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతే చూడండి గాయ్స్ ఇక్కడ 169 వ్యూస్ వచ్చినాయి. బాణం గుర్తు డౌన్ చూపిస్తుంది చూడండి, అవునా? సో ఈ రేష్ అనేది ఇలా కిందికి పోతుంది. 1 సెకండ్ మీకు చూపిస్తుంది చూడండి గాయ్స్ ఇక్కడ. ఇలా కిందికి పోతుంది. ఇలా పైకి పోవాలన్నమాట, కొద్దిగా పైకి పోవాలా. సో ఇప్పుడు టైం ఎంత అవుతుంది అంటే 9:50 అవుతుంది. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నేను వీడియో చేస్తున్నాను అనమాట. సో అట్లా మనకి ఇంకా ఛాన్స్ ఉంది. సో మనకు ఎంత అయింది అంటే 19 అవర్స్ అయింది అనమాట టైం అయితే. సో ఇంకా మనకు 24 అవర్స్లో మనకు వ్యూస్ అయితే ఛాన్స్ ఉంటాయి అన్నమాట. సో మనకు 24 అవర్స్ టైం ఉంటాయన్నమాట. సో యూట్యూబ్ అల్గోరిథం అలాగే పనిచేస్తాయి కాబట్టి 19 అవర్స్ అయింది చూడండి. మీకు చూపిస్తాను, లైవ్ ప్రూఫ్ చూపిస్తుంది చూడండి, అవునా? 19 అవర్స్ అయింది. సో ఇప్పుడు దీన్ని నేను బూస్ట్ చేసి వదిలేస్తే ఎలా ఉంటుంది? రిజల్ట్ బాగుంటుంది. అండ్ ఇప్పుడు మీరేం చేస్తారంటే నేను 19 అవర్స్లో చేస్తున్నా బూస్ట్, మీరు 3 అవర్స్ లోపే చేసుకోవాలి. 3 అవర్స్ లోపే చేసుకుంటే ఏమవుతుంది అంటే రిజల్ట్ వస్తుంది. మీరు మళ్ళీ చేసుకుంటా అంటే రిజల్ట్ రాదు. మీరు 3 అవర్స్ తర్వాత మీరు బూస్ట్ చేయకండి. ఇక 3 అవర్స్ లోపే మీరు బూస్ట్ చేసి వదిలేయండి. ఓకే, అండ్ ఇప్పుడు ఏం చేస్తానంటే గాయ్స్ చూడండి. సో ఇప్పుడు నేను రీచ్లో వెళ్ళిపోతాను. రీచ్లో వెళ్ళిపోతే గాయ్స్ చూడండి, ఇక్కడ చూడండి గాయ్స్ ఇక్కడ 2.1K పీపుల్ దగ్గరికి పంపిండు. బాగా పంపిండు, అదొకటి నచ్చింది, చాలా మంచిగా నచ్చింది. 2.1K పీపుల్ దగ్గరికి పంపిండు. చూడండి, బ్రౌజ్ ఫీచర్ నుండి 76% చూసేసిండు. సజెస్టెడ్ వీడియోస్ నుండి 9.5% చూసిండు. ఛానల్ పేజ్ నుండి 7% చూసేసిండు. నోటిఫికేషన్ నుండి 3.6% చూసిండు. చాలా బాగుంది. ఇక్కడ మనకు చూసుకుంటే గాయ్స్ ఇక్కడ యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ నుండి మనకు ఇంకా రికమెండ్ కాలేదు. సో రికమెండ్ కాలేదు కాబట్టి మనం ఏం చేద్దామంటే, సో ఏం కూడా రికమెండ్ కాలేదు. సో ప్లేలిస్ట్ ఫీచర్ దిస్ వీడియో ఏం లేదు, కంటెంట్ సజెస్టింగ్ దిస్ వీడియో ఏం లేదు, మొత్తానికి దీని డాష్బోర్డే ఏం లేదనమాట. ఓకే, సో దీన్ని మనం ఏం చేద్దామంటే సింపుల్ బ్యాక్ వచ్చేద్దాం. ఇట్లా బ్యాక్ వచ్చేయండి అండ్ ఇంకా బ్యాక్ వచ్చేయండి. ఓకే, ఇప్పుడు అనలిటిక్స్ వెళ్ళిపోండి. ఈ అనలిటిక్స్ కింద డౌన్ అనలిటిక్స్ ఉందా, దానికి సెలెక్ట్ చేసుకోండి. అనలిటిక్స్ సెలెక్ట్ చేస్తే గాయ్స్ ఇక్కడ మనకి ఇక్కడ ఓవర్వ్యూ కనిపిస్తుంది, కంటెంట్ కనిపిస్తుంది, ఆడియన్స్ కనిపిస్తుంది, ట్రెండ్స్ కనిపిస్తుంది. చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనకి ఏముంటాయంటే గాయ్స్ చూడండి, ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి గాయ్స్ ఇక్కడ కంటెంట్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ కంటెంట్ ఉందా, కంటెంట్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ సెకండ్ వన్ అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి గాయ్స్ ఇక్కడ ఈ రేసులు ఎందుకు కనిపిస్తున్నాయి అంటే చూడండి గాయ్స్ ఇలా కనిపిస్తుంది చూడండి, మీకు చూపిస్తుంది. ఇది ఇలా కనిపిస్తుంది చూడండి. సో అది రేస్ ఎందుకంటే ఒకసారి వ్యూస్ ఎక్కువ వస్తాయి, ఒకసారి వ్యూస్ తక్కువ వస్తాయి కదా, అలా కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు చూసుకుంటే గాయ్స్ ఇక్కడ పై స్క్రోల్ చేయండి, టాప్ వీడియోస్ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ చూసుకుంటే గాయ్స్ హౌ యువర్స్ ఫైండ్ యువర్ వీడియోస్ ఉంది కదా. సో దీన్ని ఏం కదిలేకండి అండ్ ఇట్లా మన స్క్రోల్ చేయండి, మన ఫింగర్ ఇట్లా స్క్రోల్ చేయండి. కంటెంట్ సజెస్టింగ్ ఇవి ఉందా, సో ఈ వీడియో వైరల్ అవుతుందని చెప్తుంది అనమాట. సో ఇది దీన్ని ఏం కదిలేకండి అండ్ ఇంకా స్క్రోల్ చేయండి. ఇట్లా స్క్రోల్ చేస్తే గాయ్స్ చూడండి యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ కనిపిస్తుందా. సో దీన్ని మీరు ఇట్లా ఓకే అండి. సో ఓకే అవుతుందో లేదో నాకు కూడా తెలియదు. సో ఇది ఓకే వేస్తే మళ్ళీ మినిమైజ్ అవుతుంది అనమాట. సో దీనికి ఓకే వేస్తా చూద్దాం.
చూడండి ఓపెన్ అయితే అయిపోయింది. సో ఇలా ఓపెన్ కావాలన్నమాట. ఎవరికైతే ఓపెన్ కాదో సో బ్యాడ్ లక్ అనమాట, ఏం చేయలేం. సో ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ ఇలా అయితే వచ్చేసింది కదా. సో ఇక్కడ చూడండి ఆగిపోయిన వీడియోస్ ని బూస్ట్ చేసి వదిలేండి. ఇది ఒకటి వచ్చేసిందా. సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకు డాష్ డాష్ కనిపిస్తుంది చూడండి. ఈ డాష్ డాష్ కనిపిస్తుందా. సో అది ఏంటా అనేది మనకు కూడా తెలియదు. ఆగిపోయిన వీడియోని బూస్ట్ చేసి వదిలేండి. అంతే వచ్చింది కాబట్టి అంతే తీసుకుందాం. అండ్ ఇంకా చూపిస్తుంది చూడండి గాయస్ ఇక్కడ బైక్ జీపీఎస్ ఉంది చూడండి. బైక్ జీపీఎస్ ఒకటి ఉంది. తెలుగు ఎక్స్పెరిమెంట్ క్యాంపింగ్ ఉంది చూడండి. ఇది ఒకటి ఉంది అనమాట. నాకు ఇలా రికమెండ్ చేస్తుంది, మీకు ఎలా రికమెండ్ చేస్తుందో చూసుకోండి. సో నాకు ఇలా రికమెండ్ చేస్తుంది కాబట్టి సో మీకు ఎలా రికమెండ్ చేస్తుందో చూసుకోండి అనమాట. ఓకే, తెలుగు వ్లాగ్స్ ఉంది. 0 వ్యూస్ ఆన్ యూట్యూబ్ షార్ట్స్ ఉంది అనమాట. ఇంకేముందంటే చూడండి గాయస్ ఇక్కడ అలాంగ్ మార్కెట్ ఉంది చూడండి. సో ఇంకా స్క్రోల్ చేస్తా చూడండి. అంటే ఇవన్నీ చెప్తే వీడియోలు ఎంత అవుతాయి కాబట్టి చాలా వచ్చినాయి చూడండి. ఇవన్నీ చాలా వచ్చినాయి. ఇంకా చూస్తే చూడండి ఇవన్నీ చాలా వచ్చినాయి. సో ఇవన్నీ తీసుకొని మీరు ఏం చేస్తారంటే ఒక నోట్బుక్ లో రైడ్ చేసుకోండి. ఒక నోట్బుక్ లో రైడ్ చేసుకోండి లేదా ఇట్లా 1 by 1 ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇట్లా మీకు చూపిస్తుంది చూడండి. ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని ఒక మీరు నోట్బుక్ లో రైడ్ తీసుకుంటే బాగుంటుంది. లేదా మీకు చూపిస్తా ఎలా తీసుకోవాలనేది. సో అలా ఒకటే తీసుకొని చూపిస్తున్నా. సో మొత్తం స్క్రీన్ షాట్ తీసుకుంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఇలా తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే గాయస్ సింపుల్ బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ మీకు ఒకటి కనిపిస్తుంది చూడండి, మీకు చూపిస్తుంది చూడండి. ఇక్కడ కాపీ టు టెక్స్ట్ అని స్క్రీన్ ఉందా, దీనికి ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే గాయస్ చూడండి. సో ఇది ఇన్స్టాల్ లేకుండా మీకు యాప్ లేకుంటే ఇన్స్టాల్ చేసుకోండి. ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది ఫ్రీలో అనమాట. సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకు గ్యాలరీ కనిపిస్తుందా, ఇక్కడ డౌన్లో ఈ గ్యాలరీకి సెలెక్ట్ చేయండి. గ్యాలరీకి సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ సింప్లీ మనకి ఇక్కడ ఏమంటుంది అంటే స్క్రీన్ షాట్ తీసుకున్నాం కదా ఎలాగో ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి అనమాట. ఇట్లా సెలెక్ట్ చేయండి అనమాట. ఓకే, సెలెక్ట్ చేసి ఇక్కడ డన్ చేసేయండి. డన్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ మీరు ఎంత కావాలో అంత మీరు మన ఫింగర్తో ఇట్లా స్క్రోల్ చేయండి అనమాట. మీకు చూపిస్తుంది చూడండి. ఇట్లా ఎంత కావాలో అంతవరకే ఇట్లా తీసుకోండి అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇట్లా వచ్చేసిందా. దీన్ని ఇట్లా కాపీ చేసుకోండి. ఇక్కడ టిక్ మార్క్ ఉంది, రైట్ టిక్ మార్క్ అనేది ఓకే వేసేయండి. చూడండి రైట్ టిక్ మార్క్ ఓకే వేసిన తర్వాత మనకు చూడండి ఎలా వచ్చింది చూడండి. ఆగిపోయిన వీడియోని బూస్ట్ చేసి వదిలేండి. ఇది డాష్ డాష్ వచ్చింది, ఆర్ వచ్చింది. ఈ ఆర్ తీసేయండి అనమాట. ఇది ఇట్లా వచ్చింది. అయ్యో ఈ థింగ్స్ వచ్చింది కదా, ఇది తీసేయండి. ఇక్కడ ఆర్ ఉంది చూడండి, ఫస్ట్లో వస్తుంది. ఈ ఆర్ తీసేయండి అనమాట. ఓకే, సో ఇంకేమైనా తప్పులు ఉన్నాయంటే రాంగ్ వచ్చిందంటే అది తీసేయాలన్నమాట. మంచిగా వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తానంటే కాపీ చేసుకుంటాను. కాపీ చేసేసుకోండి. సెలెక్ట్ ఆల్ చేసేయండి. సెలెక్ట్ ఆల్ చేసేసి ఇప్పుడు కాపీ చేసేసుకోండి సింపుల్. అంటే 1 by 1 ఇట్లా స్క్రీన్ షాట్ తీసేసుకొని ఇట్లా కాపీ టెక్స్ట్లో వచ్చేసి సో టెక్స్ట్ మొత్తం కాపీ చేసేసుకొని సింపుల్ బ్యాక్ వచ్చేయండి. ఏ వీడియోకి బూస్ట్ చేసుకోవాలంటున్నారో ఆ వీడియో మీరు వెళ్ళిపోండి అనమాట. నేను ఇక్కడ వైట్ టెక్స్ట్లో వెళ్ళిపోతాను. సింపుల్ బ్యాక్ వస్తాను. ఇట్లా బ్యాక్ వచ్చిన తర్వాత ఏ వీడియోకి బూస్ట్ చేసుకోవాలంటున్నాం ఈ వీడియో అనమాట. దీన్ని సెలెక్ట్ చేస్తుంది చూడండి. అంటే 3 అవర్స్లోనే చేసుకోండి. మళ్ళీ చేస్తా అంటే రిజల్ట్ రాదు. నాకు కూడా రిజల్ట్ రాదు. ఇప్పుడు చేస్తా కానీ రిజల్ట్ రాదు. ఎందుకోసం అంటే నేను టైం ఓవర్ అయింది చూడండి. 18 ఎంత అయింది, 19 అవర్స్ అవుతుంది కదా. సో ఇప్పుడు నేను పెన్సిల్ కొడుతూ వెళ్ళిపోతాను. పెన్సిల్ కొడుతూ వెళ్ళిపోయిన తర్వాత చూడండి ఇక్కడ మనకు షోమర్ కనిపిస్తుందా. ఇక్కడ పబ్లిక్ ఉంది చూడండి. దీనికి ఫస్ట్ అన్లిస్ట్లో పెట్టి సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాతనే వర్క్ చేయండి అనమాట. సో ఇప్పుడు చూడండి అండ్ ఇప్పుడు మళ్ళీ పెన్సిల్ కొడుతూ వెళ్ళిపోతాను. పెన్సిల్ కొడుతూ వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ షోమర్ సెలెక్ట్ చేసేసి ఇక్కడ డిస్క్రిప్షన్ కనిపిస్తుందా, దీన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ కిందికి వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ వైరల్ కీవర్డ్స్ అని సో రైడ్ చేయండి. వైరల్ కీవర్డ్స్ అని రైడ్ చేసి 2 చుక్కలు ఇచ్చేయండి. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇప్పుడు బ్యాక్ వచ్చేసి సేవ్ చేయండి. ఓకే, సేవ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేస్తారంటే మన వైట్ టెక్స్ట్ని రీఫ్రెష్ చేయండి. ఇట్లా రీఫ్రెష్ చేస్తే వీడియో వెళ్ళిపోయింది అవునా. ఇక్కడ కంటెంట్లు వెళ్ళిపోవాలి. కంటెంట్ వెళ్ళిపోయిన తర్వాత గాయస్ ఇక్కడ సింప్లీ మొత్తం క్లియర్గా చూపిస్తాను అనమాట. సో స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తున్నా. ఇక్కడ వ్యూఆల్ సెలెక్ట్ చేయండి. వ్యూఆల్ సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ మనం అయితే అన్లిస్ట్లో పెట్టుకున్న వీడియో ఉందో ఈ ఫస్ట్లో ఉంది అనమాట. దీన్ని సెలెక్ట్ చేయండి. 3 డాష్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఎడిట్ ఉందా, ఎడిట్ సెలెక్ట్ చేయండి. ఎడిట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు అన్లిస్ట్లో కనిపిస్తుందా, అన్లిస్ట్ సెలెక్ట్ చేసేసి పబ్లిక్ చేసేసి సింప్లీ సేవ్ చేసేయండి. అంటే 3 అవర్స్లోనే. సో ఇప్పుడు మీకు డౌట్ ఏమున్నాయంటే సో అన్న ఇలా మేము చేసాము మాకు ఎందుకు వ్యూస్ వస్తలేవు మీకు క్వశ్చన్ ఉందనమాట. సో అందరికీ క్వశ్చన్ ఉంటాయన్నమాట. ఏంటిదంటే మీరు చేసుకుంటారు ఓకే 3 అవర్స్లో చేసుకుంటారు. ఏదైతే కీవర్డ్స్ వచ్చినాయో చేసుకుంటారు. కీవర్డ్స్ వచ్చి చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ చూడండి మన వీడియో ఎంత బాగున్నా ఓకే ఆడియన్స్కి కనిపించదు కదా. మన వీడియో థంబ్నెయిల్ కనిపిస్తుంది. ఈ థంబ్నెయిల్ కనిపిస్తుంది అనమాట. ఈ థంబ్నెయిల్ కనిపిస్తుంది కాబట్టి మీకు చూపిస్తా. ఈ థంబ్నెయిల్ కనిపిస్తుంది కాబట్టి సో ఆడియన్స్కి థంబ్నెయిల్ కనిపిస్తుంది. వీడియో లోపల వెళ్ళి చూడరు కదా. సో క్లిక్ చేసి చూస్తేనే వాళ్ళకి వీడియో అర్థమవుతుంది అనమాట. సో థంబ్నెయిల్ని చూసిన తర్వాతనే వీడియో క్లిక్ చేసి చూస్తారు కాబట్టి 3 అవర్స్లో ఆ కీవర్డ్స్ చేంజ్ చేసిన తర్వాత మీరు థంబ్నెయిల్ కూడా చేంజ్ చేసుకోండి. ఈ థంబ్నెయిల్ కూడా చేంజ్ చేసుకోండి. థంబ్నెయిల్ చేంజ్ చేసిన తర్వాత రిజల్ట్ చూడండి ఎలా వస్తుంది చూడండి అనమాట. సో అట్లా మీరు ఖచ్చితంగా చెప్తున్నా కదా. సో థంబ్నెయిల్ చేంజ్ చేసిన తర్వాతనే రిజల్ట్ పక్కా వస్తాయి అన్నమాట. 3 అవర్స్లో నేను ఎందుకు చెప్తున్నా అంటే 3 అవర్స్లోని థంబ్నెయిల్ చేంజ్ చేసుకోవాలి. సిటిఆర్ మనకు ఎక్కువ కావాలన్నమాట. చూడండి మనకు సిటిఆర్ తక్కువ చూపిస్తుంది. ఇంప్రెసింగ్ క్లిక్ త్రౌట్ అనేది తక్కువ చూపిస్తుంది. ఈ సిటిఆర్ అనేది హై ఉండాలన్నమాట.
11-10% ఉండాలన్నమాట. అట్లా ఉంటేనే మనకు వ్యూస్ ఖచ్చితంగా వస్తాయి అనమాట. మీరు చూడండి, ట్రై చేయండి. 3 అవర్స్లో వ్యూస్ ఇలా డౌన్ చూపిస్తే మీరు థంబ్నెయిల్ చేంజ్ చేయండి. అండ్ ఇప్పుడు చూపించాను కదా బూస్ట్ చేయాలని కీవర్డ్స్ అనేది, సో మళ్ళీ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత రిజల్ట్ అయితే పక్కా వస్తారని అయితే చెప్తున్నాను. సో ఇది ఈరోజు వీడియో. అండ్ బూస్ట్ చేయడం ఇదేనండి. సో ఖచ్చితంగా మీరు బూస్ట్ చేసి వదిలేండి, రిజల్ట్ పక్కా వస్తుంది. సో ఇది ఈరోజు వీడియో. ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటివరకు టేక్ కేర్, బాయ్ బాయ్.